ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఈ వీడియోలో నేను డే 22 అండ్ 23 అప్డేట్స్ కూడా ఇచ్చేస్తున్నాను. రేపు సండే. యాక్చువల్గా ఈ రోజు మీల్స్ నేను రేపు చూపించాలి, బట్ ఈ రోజే చూపించేస్తున్నా, ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో రెస్ట్ అయితే తీసుకోవాలి కదా అమ్మ వాళ్ళ ఇంట్లో, అందుకనే. సో రేపు చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట, బయటికి వెళ్ళేవి. అందుకని నేను ఈ రోజే పోస్ట్ చేసేస్తున్నాను. ఒక రోజు లేట్గా పోస్ట్ చేయడం కంటే ఒక రోజు బిఫోర్ పోస్ట్ చేస్తే బెటర్ కదా అనిపించింది. సో అదే అనమాట. ఇప్పుడైతే మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సరదాగా మనం ఒక చిన్న గేమ్ ఆడదామా? అమ్మ వాళ్ళ ఇల్లు విజయవాడలో ఉంటుంది. ఏ ఏరియా అనేది గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నేను 3 వెహికల్స్ యూజ్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ అయితే ఆటో అనమాట. ఆటోలో వెళ్తున్న పాటలు మామూలుగా లేవు, ఎందుకంటే నేను ట్రైపాడ్ తీసుకొచ్చాను. ఆ ట్రైపాడ్ హోల్డ్ చేయాలి అని చెప్పి వారధి దాకా వచ్చాము. ఇక్కడ వారధి అంటే చాలామందికి ఇష్టము విజయవాడ పీపుల్కి. ఇప్పుడు అయితే వాటర్ కొంచెం తక్కువగా ఉన్నాయి సమ్మర్ స్టార్ట్ అవడం వల్ల, బట్ వాటర్ ఫుల్గా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ప్రకాశం బ్యారేజ్ అటువైపు ఉంటుంది కదా, ఇదేమో వారధి అంటారు. నేను వీడియో స్టార్టింగ్లో అడిగాను కదా మేము ఏ ఏరియాలో ఉంటాము అని. ఇప్పుడు ఒక హింట్. ఈ బస్సు గుడివాడ బస్ అనమాట. మేము ఎక్కింది ఫ్రీ బస్సే ఉమెన్స్కి. నాకు సీట్ దొరకలేదు, దేవాంష్ని అయితే మాత్రం కూర్చోబెట్టాను. ఇప్పుడు మెయిన్ స్టోరీ చూసేయండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి కొత్త రోడ్ వేశారు, అదేమో అనుకుని ఇటు వచ్చాము. ఇప్పుడు చూస్తే ఈ సందు కాదు, ఆ ఎండింగ్కి వెళ్ళి చూస్తే అరటికాయ తోటలు ఉన్నాయి. ఇప్పుడు వేరే రూట్లోకి వెళ్ళాలి. చెప్పరా? చూడండి, నేను అలసిపోయా, బాగా అలసిపోయాడంట దేవాంశ్. నేను చెప్పా ఆటోకి వెళ్ళిపోదాం రా అంటే, వద్దు నడుద్దాము, నడిస్తే హెల్త్కి మంచిది కదా అని చెప్పాడు. ఇప్పుడేమో నేను రాంగ్ రూట్లోకి తీసుకొచ్చేసరికి అలసిపోయా అంటున్నాడు. కొత్త రోడ్లోకి అనవసరంగా వచ్చాం. తెలిసిన ఆ పాత రోడ్లో పోయినా పోయేది. నాలాగా రోడ్లు కన్ఫ్యూజ్ అయ్యి ఎవరైనా ఇలా అవస్థలు పడ్డారా? పడితే కామెంట్ చేయండి. అక్కడ మేము వెళ్ళిన రోడ్డు చూపిస్తాను రండి. మీకు తెలియక ఇటు కాదేమో అని మళ్ళీ ఇటువైపు రోడ్డుకి వెళ్తున్నాం, బ్యాక్ సైడ్ రోడ్డుకి. బ్యాక్ సైడ్ రోడ్డు కూడా తప్పే ఫ్రెండ్స్. అక్కడ మేము వెళ్ళిన సందేమో ఇది చూపిస్తారండి. చిన్న సందు కూడా కాదు, ఇంత పెద్ద సందు ఇదన్నమాట. అక్కడ మేము వెళ్ళిన సందు ఇది కాదేమో అని మళ్ళీ వెనక్కి వెళ్ళాం, కానీ అటు కాదంట, ఇంకా ముందుకెళ్ళాలంట. అదనమాట విషయం. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉన్నాం. ఎప్పటికి రీచ్ అవుతామో ఏంటో. మళ్ళీ ఇక్కడ ఒక సందు వచ్చింది, ఈ సందానికి ఒకటి వచ్చింది. ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి. మా దేవాంశ్ ఏమో ఇటువైపు చూపిస్తున్నాడు, బట్ ఇది కూడా కాదు ఫ్రెండ్స్. ఫైనల్గా మేము వెళ్ళాల్సిన సందు అయితే ఇది. మేము అటు ఇటు తిరిగి 12 చేసేసాం ఇక్కడే. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇంకా స్టెప్స్ ఎక్కాలి. అయిపోయాం. చూసారా సందు ఎంత బాగుందో? చూసారా ఈ సందు ఎంత బాగుందో? అది తిరిగి ఇది తిరిగి నీరసం వచ్చింది. మావాడు మాత్రం ఎగ్జైట్మెంట్తోనే ఉన్నాడు. ఈ సమ్మర్లో విజయవాడలో ఈ ఎండలో నేను ఇలా తిరుగుతూ ఉన్నా. మా దేవాంశ్ అమ్మ మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్ళాలి, మెట్లు ఎక్కాలి. అమ్మ వాళ్ళది పెంట్ హౌస్. హాఫ్ డే ఇక్కడే అయిపోయింది. చాలా చెట్లు భలే ఉన్నాయి, సూపర్ ఉంది కదా. ఈ మ్యాంగో ట్రీ చూడండి, అబ్బా మ్యాంగోస్ చూపిస్తూ ఉండండి. అది కూడా మ్యాంగోస్ సూపర్ సూపర్. ఇక్కడ చక్కగా భలే ఇల్లులు బాగున్నాయి, చెట్లు పెట్టుకుంటున్నారు చక్కగా. ఇక్కడేమో మునగ చెట్లు పెట్టారు. ఇంతకుముందు ఇక్కడ కూడా అరటి తోటే ఉండేది, ఇప్పుడు కనెక్టింగ్ రోడ్ వేశారు. ఈ రోడ్డు కోసం నేను అక్కడ నుంచి ఎతుకుతూ ఉన్నా. ఇక్కడ నుంచి మా ఇల్లు చూపిస్తాను మీకు. అక్కడ కనిపిస్తుందా? ఆగని చూపిస్తా. ఆ హౌస్ అనమాట, పెంట్ హౌస్ పైన. అది ఆ ఇంటికి వెళ్ళాలన్నమాట మేము ఇప్పుడు చూడండి ఎంత దూరంలో ఉందో. అంత దూరం నడవాలి ఫ్రెండ్స్. ఫైనల్గా మాకేసిన కొత్త రోడ్ అయితే ఇది. డెస్టినేషన్ చేరుకున్నాను. టైం ఎంత తెలుసా? 12 అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే నేను ఫస్ట్ లంచ్ అయితే చేసేయాలి. దేవాంశ్ చిట్రా. ఫైనల్గా వచ్చేసాం. నేను ఇంటి దగ్గరికి రీచ్ అవ్వగానే ఎక్కడికి వచ్చామనగానే దేవాంశ్ ఏరియా పేరు చెప్పేశాడు, అందుకే ఇక్కడ మ్యూట్ చేశా. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము.
టైం అయితే 12:15 అయింది. సో ఇదిగోండి నా లంచ్ ప్లేట్. నేను ఓట్స్ క్యారీ చేశాను అనమాట, తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ దానిమ్మ గింజల అమ్మ ఒలిచిపెట్టింది, ఇందులో యాడ్ చేసేసుకున్నా. కర్డ్, ఒక సపోటా, బనానా, ఒక బాయిల్డ్ ఎగ్, రైస్, వంకాయ సోయా చంక్స్ కర్రీ అండ్ చిక్కుడుకాయ కర్రీ. ప్రోటీన్, ఫైబర్, పర్ఫెక్ట్ ప్లేట్. ఈరోజు నా వెయిట్ వచ్చి 67.6 అయితే ఉంది. డే 22 అంటే ఫ్రైడే రోజు ఏ మీల్ తీసుకున్నానో ఇక్కడ చూసేయండి. ఇక్కడ 3 ఎగ్స్తో నేను ఆమ్లెట్ అనేది వేసుకున్నాను, అది కాస్త బుజ్జి అయిపోయింది. సొరకాయ పప్పు, ఎగ్స్, అలాగే కొంచెం రైస్ అండ్ పపాయా విత్ సీడ్స్ తీసుకున్నాను. 22 నా వెయిట్ 67.5 ఫ్లక్చువేట్ అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే రేపు కూడా రిలాక్స్ అవ్వాలి అని డిసైడ్ అయ్యాను. అందుకే ఫ్రైడేది, సాటర్డేది 2 కలిపి ఈరోజే వీడియో అనేది మీకు పోస్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఎండ దెబ్బకి నేనైతే ఇలా కీరా పెట్టుకొని రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట, హైడ్రేషన్ కోసం. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో, నిజంగా నేను ఇలా మర్చిపోతాను అని అనుకోలేదు. అంటే నేను చాలా రోజులైంది వచ్చి, బట్ ఈ న్యూ రోడ్ నేను ఎప్పుడు డైరెక్ట్గా నడుచుకుంటా రాలేదనమాట, డాడీ కార్లోనే వచ్చాను. బట్ ఫస్ట్ టైం నడుచుకుంటా రావడం, అందుకే కన్ఫ్యూజ్ అయిపోయాను. పక్కన స్ట్రీట్కి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి టైం అయితే 12:15 అయింది. ఇంటికి వచ్చేసరికి లంచ్ టైం స్టార్ట్ అయిపోయింది. నేను ఇంటికి రాగానే ఫస్ట్ అయితే ఫుడ్ అరేంజ్ చేసుకున్నాను అనమాట ప్లేట్లో. మనం ఎక్కడ తింటున్నా కూడా మన మీల్స్ అనేవి మనం ప్రిపేర్డ్గా ఉంటే హ్యాపీగా మనం ఒమాడ్ అనేది చేసేయచ్చు. నాకైతే అమ్మ ముందుగానే దానిమ్మ గింజలన్నీ తీసేసి పక్కన పెట్టింది అండ్ సోయా చంక్స్ ఇంక్లూడ్ చేసి కర్రీ చేశారు. సోయా చంక్స్ అండ్ బ్రింజాల్ 2 కలిపి, అలాగే చిక్కుడుకాయ కర్రీ, కొంచెం అన్నిట్లోనూ ప్రోటీన్ ఉండేలాగా. ఫ్రూట్స్ నేను వచ్చినప్పుడు ఓట్స్ తీసుకొచ్చుకున్నాను, అంటే నేనేం చెప్పలేదు అమ్మని ఓట్స్ తెచ్చుకుంటా అని, బట్ తీసుకొచ్చుకున్నాను అనమాట. సో రెడీగా ఉంటే మనం ఎనీ టైం ఇలాగా తినేయచ్చు. అది ప్రెప్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.